கபில் பூந்துட்டாடா நெஞ்சில உன்னாண்டதான் நானு வந்து கெஞ்சல ஆனா மாட்டிக்கின்னு தவிக்கிறேன் நிலவுல தக்காளி பழமா புழிஞ்சிட்ட என்ன மனச மீனாட்டா ஆஞ்சிட்ட பொண்ணு புசுன்னு சீருற நாகினி போல கழுகா சுத்தி ரெண்டி உன் பின்னால வாடி நீ வாடி என் குல்பி குல்பி பாய போனையத்தான் வச்சுக்கின்னு எடுக்கலாம் செல்ஃபி வாடி நீ வாடி என் குல்பி குல்பி பாய போனையத்தான் வச்சுக்கின்னு எடுக்கலாம் செல்ஃபி என் மைமா பேரு தாண்டா அஞ்சல அவ கபில் புதுட்டாடா நெஞ்சில ஜிங்கு ஜிங்குன்னு நடக்கிற நடையில நூலு விட்டு போச்சு கொம்மா சுட்ட வடையில ஜெட்ட போல நான் புசுன்னு பாயிர பின்னால வந்து நானும் சில்பராட்ட தேயிற குடுகுடுன்னு ஓடி வாடி நீதான் எனக்கு வேணும் கண்ணை மூடி திறந்து பார்த்தா ஜீபூம்பா காணோம் சில்லாக்கி பில்லாக்கி நீ சீனு விட்டா ஜிலேபி மாமு கிட்ட காட்டுறதடி பிம்பிலிக்கு பில்லாப்பி மைமா என் மைமா ஓ மாம உனக்கு தாமா என் மைமா 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 ஓ மாம நம்பி நீ வாமா என் மைமா பேரு தாண்டா அஞ்சல அவ கபில் பூந்துட்டாடா நெஞ்சில இருக்கிற பிரைட்டா சிரிக்கிற கியூட்டா நீ போட்ட பால்ல நான் ஆயிட்டண்டி அவுட்டா அல்லோன்னு சொல்லுவாளே ரொம்ப அவ ஸ்வீட்டா உன்னால தாண்டி நான் ஆயிட்டண்டி அவுட்டா நிலா உள்ள வடைய சுட்ட கதைய சொல்லாத மாவா போல என்ன நீயும் சோவம் இல்லாத நட்டாரு முட்டாரு நான் கானா உள்ள பீட்டரு நீ எல்லாம் ஓடாதடி சுதாவோட ஸ்கூட்டர் என் மைமா என் மைமா ஓ மாம உனக்கு தாமா என் மைமா 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 ஓ மாம உனக்கு தாமா என் மைமா பேரு தாண்டா அஞ்சல அவ கபில் பூந்துட்டாடா நெஞ்சில சிலுக்கிற சுமித்தா நீ நடையில நமித்தா உம்பொரட்டாக்கு நான் சால்னாவா வரட்டா பாயிர புள்ளட்டா நீ பண்ணதடி கலட்டா உன்னால ஆயிட்டண்டி கான சுதா ரோபட்டா தங்கத்துல தாலி செஞ்சு உனக்கு மாட்டட்டா இப்போ சொல்லு உப்பு மூட்டை உன்ன தூக்கட்டா நீ தாண்டி எனக்கு இங்க காடு போட்ட ரைட்டிங்கு கோவாக்கு போலாம் அடி ரெண்டு பேரும் அவுட்டிங்க மைமா என் மைமா என் மைமா மாம தாமா என் மைமா 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 என் மாமன நம்பி நீ வாமா மைமா பேரு தாண்டா அஞ்சல அவ கபில் பூந்துட்டாடா நெஞ்சில உன்னாண்டத்தான் நானும் வந்து கெஞ்சல
ఈరోజు దిగోవరి ఎల్లి వీధిలో జరుగుతున్నటువంటి శ్రీ పోల్మాంబ దుర్గమాంబ యొక్క మహోత్సవాల సందర్భంగా ఇక్కడ గ్రామ పెద్దరాజులు అమ్మవారు దర్శించడం జరిగింది. ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు గ్రామ ప్రజలతో పాటు విశాఖపట్నం ప్రజలుగా ఉండాలి. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా అమ్మవారు ఈ ప్రాంతాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. గ్రామ పెద్దలకు కమిటీ పెద్దలు అందరూ కూడా నెక్స్ట్ ఇయర్ ఎందుకంటే ఘనంగా జరిగే విధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ గ్రామ పెద్దలందరికీ ఉండాలని, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ చీఫ్ గారు అందరూ కూడా ఈ యొక్క విశాఖపట్నం అభివృద్ధి పనులు నడిపించే విధంగా అమ్మవారి ఆశీస్సులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి మరియు ఈ యొక్క రోజున మేము పరస అనేది పెట్టుకున్నాం. ఎందుకంటే సెలవు ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి ఒక్కరూ ఆనందిస్తారు, ఆస్వాదిస్తారని. ముందుగా మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మా పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఎప్పుడైనా ఎవరైనా కార్యకర్తకి ఇలా ఫోన్ చేసిన వెంటనే బాగాలేదనగానే వాళ్ళ ఇంటిలో పరామర్శించి వాళ్ళ సొంత నిధుల నుంచి, ఆయన సొంత నిధుల నుంచి ఎంత అయితే అంత ఆయన తోచినంత, అంటే ఆయన చదువుకున్నారు కాబట్టి ఏ వైద్యం కోసం ఎంత ఖర్చు అవుతుంది దానికి తగ్గట్టుగా ఇచ్చే మహానుభావుడు మా వాసుపల్లి గణేష్ కుమార్ గారు. ఈ యొక్క మా వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఈ యొక్క మా జాతరకు వచ్చినందుకు ఆయన మా పోలమాంబ దుర్గమాంబ అమ్మవార్ల ఆశీస్సులుండి 2029లో మళ్ళీ ఎమ్మెల్యే అయి మినిస్టర్ అవ్వాలని అందరికీ నమస్కారం. ఈ రెల్లి వీధిలో పోలమాంబ దుర్గమాంబ అమ్మవార్ల ఈరోజు జాతర పరస జరుగుతూ ఉంది. ఆ అమ్మవారు దేవుని ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఉన్నతమైన స్థానాన్ని తీసుకుని వెళ్తా ఉందన్నమాట. అలాంటి అమ్మవారికి ఈరోజు మా కార్పొరేటర్ గారు శ్రీ జానకి రామారావు గారు ఒక మంచి నైతిక విలువలతో కలిగినటువంటి నాయకుడు అన్నమాట. ఎంతో మంది ప్రలోభాలు పెట్టినా కానీ చదరని ఒక బ్రేవ్ హార్ట్ అన్నమాట. అలాంటి జానకి రామారావు గారి ఆశీస్సులు, అలాగనే ఈ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఎప్పుడు కూడా ఉండాలని చెప్పేసి, ముఖ్యంగా ఆ అమ్మవార్లు ఇక్కడుండే అందరికీ కూడా కుటుంబాలందరికీ కూడా మేలు చేస్తూ పిల్లల చదువులోనేమో ఉన్నతమైన స్థానాన్ని తీసుకుని వెళ్తూ, అలాగే వాళ్ళు కోరిన కోరికలు నెరవేర్చేలాగా, అలానే ధనధాన్యములు కలిగి కుబేరంతో సమానమయ్యేలాగా ఆ కుటుంబాలని దీవించాలని చెప్పేసి, ఎల్లప్పుడూ కూడా ప్రమాదాలు లేకుండా కాపాడాలని చెప్పేసి ముఖ్యంగా ఆ అమ్మవారికి ఈరోజు ఏమో నేను మొక్క అర్పించడం జరిగింది. ప్రత్యేకంగా ఈ దేవతల యొక్క పెద్దలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఈ దేవాలయం యొక్క పెద్దలందరూ కూడా, అలాగే ఈ రెల్లివేది పెద్దలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వారందరికీ, ఆ పెద్దలందరికీ కూడా నా పాదాభివందనం తెలియజేసుకుంటా ఉన్నాను. రెల్లి వీధి చిన్నది, అరయా ప్లేస్ తింటున్నది. రెల్లి వీధి చిన్నది, అరయా ప్లేస్ తింటున్నది. కనుసేకు చేసింది పిల్ల, సరసానికి రమ్మన్నది. కనుసేకు చేసింది పిల్ల, కనుసేకు చేస్తున్నది. రెల్లి మాయను ప్రేమించింది,
పిల్లకి నీ సీన్ ఉట్టా జిలేబీ మమ్మ గిట్ట కాటదడి పింబిలికి పిల్లపి మైమా యా మైమా ఓ మామ ఉనకి తామా యా మైమా 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 ఓ మామ నంబిని వామా యా మైమా పేరు తాండా అంజల అవ గబిల్ పొందుతాడా నెందిల గారికి సన్నతో సత్కరిస్తున్నా అవునా వడ్డది జగదీశ్వరరావు అడ్వకేట్ రవికుమార్ గారు వడ్డది సార్ పేర్లు ఎవరైనా మర్చిపోతా క్షమించండి. ఎవరైనా సరే ముందుకు వస్తున్నారో వాళ్ళ పేరు నేను చెప్పేస్తాను. దయచేసి మాకు కమిటీ వారు ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు వారికి పేరు పేరున నమస్సుమని ఆహ్వానంతో మా ఆహ్వానం మన్నించి చిన్న స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. అందరికీ నమస్కారం. దిగువ రైల్వేని ఇక్కడ ఉండే పెద్దలందరూ కూడా ఈ దిగువ రైల్వేని సీనియర్ నాయకులందరికీ కూడా నా పాదాభివాదాలు తెలియజేస్తా ఉన్నాను. మాపై ఉండాలని చెప్పేసి, అలాగే ముఖ్యంగా పోలమాంబ దుర్గమ్మ అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఈ దిగువ రైల్వేని ప్రతి వారి యొక్క పదవుల్లోని వారు ఆశించిన జాబుల్లోని బాగా పరిచయాలనే. కాకపోతే ఏదో ఎయిర్ ఫోర్స్ వెళ్ళిన తర్వాత కొంచెం దూరం అయ్యాను, మరి రాజకీయాలు వచ్చిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు ఉండాలని చెప్పి ముఖ్యంగా మా జానకి రామ్ గారి కోసం చెప్పాలి నేను 2 నిమిషాలు. ఈ నేల ఒక ముద్దు బిడ్డనిచ్చింది జానకి రామారావుని. అతనిలో ఒక ధీరోదత్తుడు కనిపిస్తాడు. అనేక ప్రలోభాలను ఫేస్ చేశాడు. మా పార్టీలో పార్టీ పేర్లు ఎత్తాను నేను, ఎందుకంటే ఇది ఈ ప్రాంగణం ఆ ప్రాంగణం కాదు, ఈ దైవంతో కూడిన ప్రాంగణం. ఎన్నో ప్రలోభాలు చూపించాడు, కానీ ఒకటే మాట మీద కట్టుబడి ఉండిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జానకి రామ్ గారు అని చెప్పి తెలియజేస్తారన్నమాట. అందుకే వారంటే ఎనలేని అభిమానం జగన్మోహన్ రెడ్డి గారికి. వారికి ఎప్పుడూ కూడా మంచి ఫ్యూచర్ ఉంది. రాబోయే రోజుల్లో రైల్వే కార్పొరేషన్ చైర్మన్, రైల్వే కులస్తుల్లో ఎమ్మెల్యే టికెట్ వచ్చిందంటే అది జానకి రామ్ కే వస్తుందని చెప్పి మీ అందరితో కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. జై హింద్. జై వాసుపల్లి, జై వాసుపల్లి, జై వాసుపల్లి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.